ఈరోజు నెల్లూరులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో భీమిలిలోనూ ఏలూరులోనూ రాప్తాడులోనూ 3 సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. 4వ సమావేశం మేదరమిట్ల దగ్గర ఆఖరి సమావేశం ఎలక్షన్స్కు ముందు సిద్ధం జరగబోతుంది. సిద్ధం సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 4 సంవత్సరాల 10 నెలల కాలం అందించినటువంటి సుపరిపాలన, బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీస్కి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా మనం ఇచ్చినటువంటి భరోసా పథకాలు అన్నిటినీ కూడా బాగా వివరించేటటువంటి విధంగా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతూ ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది. నిన్న పల్నాడు, బాపట్ల, గుంటూరు 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం. మొత్తం 6 పార్లమెంటుకు సంబంధించి ఈ యొక్క సిద్ధం మహాసభ మేదరమెట్లలో జరగబోతుంది. 3వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది సిద్ధం మహాసభ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3వ తారీఖు సాయంకాలం 3 గంటలకి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. చూస్తూ ఉన్నారు, భీమిలిలో జరిగినటువంటి సభకు ఏలూరులో జరిగినటువంటి సభకు చాలా వ్యత్యాసం ఉంది. స్పందన అపూర్వమైనటువంటి స్పందన కనిపించింది. ఏలూరు తర్వాత రాప్తాడులో ఆ స్పందన నిజంగా ఒక అజరామరమైనటువంటిది. జరగబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సిద్ధం మహాసభ ప్రజలను నిజంగా ఉత్తేజపరిచే విధంగా, ఆ ఉత్తేజాన్ని అన్నటువంటిది మీరు కళ్ళారా చూస్తున్నారు. భీమిలి సభకు రాప్తాడు సభకు కానీ పోల్చి చూసుకుంటే భీమిలి సభకు ముందున్నటువంటి పరిస్థితి వేరే, ఈరోజు పార్టీ పరిస్థితి వేరే. రాప్తాడు మహాసభలోనే 1 మిలియన్ 10 లక్షల పైచిలుకు ప్రజలు హాజరయ్యారు స్పాంటేనియస్గా. మన రాబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సమావేశానికి 15 లక్షలకు తగ్గకుండా, ఒక వ్యక్తి కూడా తగ్గకుండా 15 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. స్పందన అన్నటువంటిది అపూర్వమైనటువంటి స్పందన. లబ్ధిదారులు కానీ, పార్టీ యొక్క విధి విధానాలు నచ్చినటువంటి వాళ్ళు కానీ, పార్టీ పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది. ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. పార్టీ నుంచి ఎవ్వరూ కూడా ఆ రకంగా దూషించింది లేదు. ఆయన సౌమ్యుడే. ఈరోజు అదే చెప్తాం, ఏ రోజైనా కూడా అదే చెప్తాం. వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు. ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ.
అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరిని దూషించేది లేదు, వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు, భవిష్యత్తులో కూడా అదే దిశలో పనిచేస్తారు. త్వరలో 1-2 రోజుల్లో పార్టీ శరశ్చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు. అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన, అంతవరకు నేను చెప్పగలను. మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చేస్తూ ఉన్నాం. అది మేనిఫెస్టో పూర్తి కాగానే, తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది. వేరే ఎవరు చేరుతున్నారు? అదే ఎవరు చేరుతున్నారు? ఊరికే చూద్దాం, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, చూద్దాం. తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు, పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని 1-2 రోజుల్లో బై మండే, ట్యూస్డేకి అపాయింట్ చేయడం జరుగుతుంది. బహుశా నెక్స్ట్ వీక్లో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వీడడం, కొంతమంది నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం. దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్దంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు. సార్, వేమిరెడ్డి గారు నిన్నటిదాకా పొగిడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమిడని విజయ్ ఎవరు అవసరం లేదు, సహాయకులు కానీ ఎవరు అవసరం లేదు. అందరూ ఏదైనా అవసరం అయితే పిలుస్తాం, అందరూ బయట వెళ్ళిపడి క్లాస్ కోసం కాబట్టి దయచేసి హుసేన్ గొడవ కదమ్మా సార్ చెప్పండి. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.